బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో బాగ్ హంబర్పేట దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అక్బరపు కిరణ్ కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ కేసుపై ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఓ వ్యక్తి భూమికి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేందుకు కిరణ్ కుమార్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా బాధితుడు 1.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగా తొలి విడతగా 50,000 రూపాయలు అబెడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయం సమీపంలో లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. హైదరాబాద్ ఈరోజు మాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కంప్లైంట్ వస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఎండోమెంట్ కమిషనర్ గారి ఆఫీస్ దగ్గర ఒక కంప్లైంట్ దగ్గర నుండి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ గారు 50,000 రూపాయలు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. ఆయన ముందుగా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే వారు ఎంతో బతిలాడగా 1,50,000కు సెటిల్ అయిందని తెలుస్తుంది. అందులో భాగంగా 50,000 రూపాయలు ఇవాళ ఇస్తుంటే పట్టుకున్నాము. వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ సర్వే చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. చాలా కాలం నుండి అది పెండింగ్లో ఉంది. వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అది అయితే వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళది అని చెప్పేసి అంటున్నారని వాళ్ళు రిప్రజెంట్ చేశారు ఇక్కడ.